ఈరోజు మొత్తం 3 వీడియోలు చేస్తానండి. కమ్మసాని పార్ట్ 1, కమ్మసాని పార్ట్ 2, కమ్మసాని పార్ట్ 3. అంటే ఈ పెమ్మసాని చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ మీద చెప్పిన ప్రతిదీ అబద్ధం అని చెప్పి ప్రూవ్ చేస్తాను. ఈ ల్యాండ్ సర్వే, రీసర్వే, పాస్ పుస్తకాలు వీటన్నిటికి సంబంధించి మేము వారి మీద అబాండాలు వేసామని చెప్పారు లాస్ట్ ఎలక్షన్ మంత్. ఇందులో క్లియర్గా తెలుసుకోవాలి ప్రజలు కూడా, అందుకనే చెప్తా ఉన్నాను. ఇందులో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. మొదటి కాంపోనెంట్ వచ్చేటప్పటికి ల్యాండ్ సర్వే, రీసర్వే. ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్ గా మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తాం. అయితే 2-3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వే చేసినా ఇన్సెంటివ్ కి అప్లై చేయలేదు. ఇన్సెంటివ్ కి ఎందుకు అప్లై చేయలేదంటే పూర్తిగా వర్క్ ఎండ్ టు ఎండ్ చేయలేదు. ఏందే ఇన్సెంటివ్ కి జగన్ గారు అప్లై చేయలేదా? సర్లే కానీ ఈ ఎవడో డాక్టర్ చంద్రశేఖర్ కమ్మసాని, సారీ పెమ్మసాని, ఎవరు సామే? నువ్వేనా? మరి నువ్వు లోక్సభలో మార్చి 2025లో ఒక ప్రశ్న అడిగావు. ఒకటి కాదులే, 4 ప్రశ్నలు అడిగావు. దానికి సమాధానం కూడా ఇచ్చారు. చూద్దాం అదేందో. సరే, మన కమ్మసాని గారు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కి అడిగిన ప్రశ్నలకు సమాధానం చూస్తే ఈ ఇన్సెంటివ్స్ మీద సమాధానం క్లియర్ గా దొరుకుతుంది. సరే, ఫస్ట్ ప్రశ్న ఆయన అడిగింది, అయ్యా మా స్టేట్ ఆంధ్రప్రదేశ్లో గతంలో అంటే జగన్ గారి ప్రభుత్వంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ కి ఇచ్చిన ఫండ్స్ ని కరెక్ట్ గా ఉపయోగించుకున్నా గాని ఎందుకని 2025లో ఫండ్స్ తగ్గించారు అని అడిగాడు ఆయన. దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం, అయ్యా కమ్మసానియే, మేము 2021 నుంచి 2026 వరకు 5 సంవత్సరాలకు గాను 875 కోట్ల బడ్జెట్ ఉంటే దాంట్లో 2021 నుంచి 2024 వరకు 775 కోట్లు ఇచ్చినాము. ఇంకా 2025-26 సంవత్సరాలకు గాను కేవలం 120 కోట్లే మిగులుంది అని చెప్పారు. సరే, రెండో ప్రశ్న, అయ్యా ఏ రాష్ట్రాలు ఈ లాస్ట్ 3 సంవత్సరాలు అంటే జగన్ గారి హాయంలో ల్యాండ్ టైటిలింగ్ మీద సరిగ్గా పని చేయలేదో చెప్పగలరా అని అడిగాడు. అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడండి. అన్ని స్టేట్స్ ఎంతెంత పనిచేశాయి క్లియర్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ 100% పని పూర్తిగా పనిచేసింది. 3,30,00,000 మంది ల్యాండ్స్ డిజిటైజ్ చేసింది అని వాళ్ళు ఇచ్చిన సమాధానం. సరే, మూడో ప్రశ్న, అసలైన ప్రశ్న, ఈయన అడిగిన క్వశ్చన్, సర్వేల మీద ఇన్సెంటివ్స్ ఎందుకు అప్లై చేయలేదు జగన్ గారు అంటే మూడో ప్రశ్న చూడండి. సర్వే, రీసర్వేలు ఎన్ని కంప్లీట్ చేశారు, ఎన్ని రాష్ట్రాలు కంప్లీట్ చేశాయి, ఎందుకు డిలే అవుతున్నాయి అని అడిగితే, అయ్యా కమ్మసాని, ఈ రీసర్వే పనులు అనేవి చాలా టైం టేకింగ్ కాబట్టి ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా కంప్లీట్ చెయ్యలేదు అని వాళ్ళు ఇచ్చిన సమాధానం. సరే, ఈ కమ్మసాని గారు అడిగిన 4వ ప్రశ్న వినండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి మ్యాప్స్ ని అప్డేట్ చేయాలంటే అంటే సర్వే రీసర్వే పనులు పూర్తి చేయాలంటే స్టేట్స్ మీద మీరు తీసుకున్న యాక్షన్ ఏమిటి అని అడుగుతా ఉన్నాడు. మరి వాళ్ళు ఇచ్చిన సమాధానం, అయ్యా కమ్మసానియే, శాస్కి స్పెషల్ ఇన్సెంటివ్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్ అనేది, అంటే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ లో కూడా సర్వే రీసర్వే పనుల కోసం ఇన్సెంటివ్స్ ని 9th August 2024లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇస్తా ఉండారు రాష్ట్రాలకి. అంటే సర్వే రీసర్వే పనులు త్వరగా పూర్తి చేస్తే మీకు ఇన్ని కోట్లు ఇన్సెంటివ్ ఇస్తాము అని చెప్పి 9th August 2024లో ప్రకటించారు. మరి ఆగస్టు 2024లో ఇన్సెంటివ్స్ ప్రకటిస్తే జగన్ గారు దాన్ని ఎలా అప్లై చేస్తారు? అప్పుడు సీఎంగా ఉన్నదెవరు? మరి చదువుకున్న నీలాంటి వాళ్ళే, అమెరికాలో చదువుకున్న నీలాంటి వాళ్ళే ఇంత దిగజారి నీచంగా విలువలు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారో ప్రజలకు మీరే చెప్పండి.